ఒకటి రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ అటు అమిత్ షా మోడీ ఇటు సోనియా గాంధీ రాహుల్ గాంధీ వీళ్ళంతా కూడా హోరాహోరీగా ప్రచారం చేశారు. కానీ 88 సీట్లను టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చారు. అసలు ఎందుకు ఏ నమ్మకంతో ఈ మ్యాండేట్ ఇచ్చారని మీరు అనుకుంటారు? డెఫినెట్గా ఈ 4 సంవత్సరాల ఆచరణ ఒకటి టీఆర్ఎస్కు పాజిటివ్ ఉంటుంది. కారణం ఏంటంటే తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ, ఆ కొట్లాట ఆచరణ అంతా ప్రజల కళ్ళ ముందు ఉంది. అందుకే లాస్ట్ టైం మేము ఏం లేకున్నా కూడా మాకు డైరెక్ట్గా పరిపాలించేంత సంఖ్య ఇచ్చి అవకాశం ఇచ్చారు. ఆ ఇచ్చిన దాన్ని మేము కరెక్ట్గా వాడినాం, 100% కరెక్ట్గా యూజ్ చేసినాం. కాబట్టి మాకు అప్లికేషన్ రాకున్నా లేకున్నా మా అంతలో మేము చేసినటువంటి పని వాళ్ళ కళ్ళ ముందు ఉంది. ఆ చేసింది కూడా సిన్సియర్గా చేసినాం. మేము డెఫినెట్గా విత్ ఆల్ సిన్సియారిటీ చేసిన పనిని అది బాగా హత్తుకున్నది. సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి మంచి కార్యక్రమాలు, ఊహకు అందని కార్యక్రమాలు కూడా చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ కంటి వెలుగు ప్రోగ్రామ్ అంటే అది ఒక చిన్న ఊళ్ళో ఐక్యం పెడితే దాని నుంచి డిరైవ్ అయిన ఐడియా. నేను ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకోలేను. అది ఎర్రవేలైన నా కాన్స్టిట్యూషన్లో గ్రామం, అక్కడ మంచి కార్యక్రమం చేయడానికి ఫ్రీ ఐ క్యాంప్ పెట్టాం. చిన్న విలేజ్లో 227 మంది వెళ్ళిండ్రు. నాకు అర్థం కాక నేను ఇంత చిన్న విలేజ్లో 227 అంటే మరి మొత్తం స్టేట్ పరిస్థితి ఏంటి అని హెల్త్ డిపార్ట్మెంట్ మీటింగ్ పిలిచాను. ఎవరి దగ్గర ఏం సమాచారం లేదు. ఐ వాజ్ సర్ప్రైజ్. దాని నుంచి తీసుకొని అప్పుడు ఈ కంటి వెలుగు ప్రోగ్రామ్ చేసి మొత్తం తీద్దామని చేసి దాన్ని స్టార్ట్ చేసాం. రియల్ ఇట్ ఈస్ పేయింగ్. 1 కోటి మంది దాటింది. మనం 1 కోటి మంది దాటిపోయింది. మారుమూలలో ఉండేటువంటి ప్రజలకు, ఎక్కడనో గూండుగూడాలలో లంబాడతనాల్లో ఉండే వాళ్ళకు, అపార్చునిటీ లేని వాళ్ళకు, వాళ్ళ బస్తీకి వాళ్ళ తాండాకి పోయి చెకప్ చేసే ఇచ్చేటప్పటికి ఎక్సలెంట్ రిలీఫ్ వస్తూ ఉంది. దాంతో ఏమైంది, ప్రజలకు గవర్నమెంట్ కన్సర్న్, ప్రభుత్వం ఎంత పట్టించుకుంటుంది మా గురించి, ఎంత కన్సర్న్ ఉందని వాళ్ళకి అర్థమైంది. అందుకే మాకు అంత పాజిటివ్ ఉంటుంది. ఇప్పుడు అమ్మఒడి వాహనం, కేసీఆర్ కిట్టు. అంతకుముందు ప్రసవం అంటే 30,000 40,000 వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి, అనవసరమైన ఆపరేషన్లకు గురి కావాలి. టుడే దట్ ఈస్ నాట్ ద సిచ్యువేషన్. డెఫినెట్లీ లక్షల మంది మహిళలు చాలా గర్వంగా సంతోషంగా మంచిగా వస్తున్నారు, వాహనంలో వస్తున్నారు, చేసుకుంటున్నారు. 12,000 రూపాయలు తీసుకుంటున్నారు. అమ్మాయి పుడితే 13,000 తీసుకుంటున్నారు. అది మేము పెట్టిన దానికి కొన్ని మంచి ఉద్దేశం ఉంటుంది. కళ్యాణ లక్ష్మి, వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. చైల్డ్ మ్యారేజ్ స్టాప్ అయిపోయింది ఆల్మోస్ట్ తెలంగాణలో. బాల్య వివాహాలు జరుగుతలేవు. ఎందుకంటే ₹1,00,000 వస్తున్న ఆశ కోసమైనా సరే 16 years 17 years చేస్తలేరు. వాళ్ళు చేసేవాళ్ళే పాపం పేదవాళ్ళు, ఏదో బాధపడుతుందిలే వదిలించుకున్నాను అని చేస్తుంటారు. అట్లాంటి వాళ్ళకి ధీమా ఇచ్చే వరకు చైల్డ్ మ్యారేజ్ ఒకటి స్టాప్ అయిపోయింది. ఈ కేసీఆర్ కిట్తో కూడా పిచ్చి పిచ్చి కాకుండా ఇన్స్టిట్యూషన్ డెలివరీస్, హాస్పిటల్లో పోయి ప్రసవం కావాలి, ఇంటికాడ కావద్దు, ఎటువంటి కావద్దు అని ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ పెరిగినాయి. దీనికి ఇంకోటి ఏదైనా మేము కొన్ని ప్రాతిపదికలు, రిచ్ పూర్ కూడా లేదు. కళ్యాణ లక్ష్మి కూడా పెద్ద